రాజకీయాల లక్ష్యంగా ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ను విస్తరించే దిశగా కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలో నాందేడ్లో నేడు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరి మధ్యాహ్నం 12:30 నాందేడ్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వేలో సభావేదికకు సమీపంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి చారిత్రక గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అక్కడ నుంచి 1:30 సభాస్థలికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాందేడ్ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి స్థానిక సిటీ ప్రైడ్ హోటల్కి చేరుకుంటారు. భోజనానంతరం 4 గంటలకు జాతీయ స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు కేసీఆర్. జాతీయ రాజకీయాల లక్ష్యంగా ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ను విస్తరించే దిశగా కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలో నాందేడ్లో నేడు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరి మధ్యాహ్నం 12:30 నాందేడ్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, మొత్తంగా ఈరోజు బీఆర్ఎస్ నాందేడ్ సభకు సంబంధించి పార్టీలో పెద్ద ఎత్తున చేరుకులు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, సీఎం కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి 12:30 ఆయన నాందేడ్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో బయలుదేరి సభా వేదిక దగ్గరలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి నాందేడ్ లో ఉన్న చారిత్రక గురుద్వారాను కూడా ఆయన సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి 1:30 గంటలకు సభాస్థలికి కేసీఆర్ చేరుకుంటారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందినటువంటి పలువురు సీనియర్ నేతలు కూడా పార్టీలో జాయిన్ అవుతారు. నిన్న ప్రగతి భవన్లో మహారాష్ట్రకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది కూడా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. వాళ్ళంతా కూడా ఈ రోజు పార్టీలో చేరే అవకాశం ఉంది. అనంతరం అక్కడ నాందేడు ప్రజలను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్రస్ చేస్తారు. 2:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి సిటీ ప్రైడ్ హోటల్ కూడా సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ భోజనం కార్యక్రమం తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇప్పటికే నాందేడ్ సభ గురించి గత 10 రోజులుగా కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా అక్కడే మకాం వేసి మరి మొత్తం అక్కడ బహిరంగ సభ ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానికంగా అక్కడే ఉండి కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. మొత్తం నాందేడ్ అంతా కూడా గులాబీమయంగా మారింది. ఇప్పటికీ కేసీఆర్ కటౌట్స్, ఫ్లెక్సీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని మండలాల్లో కూడా ఇంద్రకరణ్ రెడ్డి గత 10 రోజులుగా పర్యటిస్తూ అక్కడ జనాలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ వాళ్ళందరూ కూడా సభకు వచ్చేలా కూడా ప్లాన్ చేశారు. ఈ రోజు దాదాపు 10-15 వేల మందితో కూడా ఈ సభ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జాతీయ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఖమ్మం తొలి సభ కాగా ఇది 2వ సభను ఇప్పుడు నాందేడ్ లో ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత సెప్టెంబర్ 17 కేసీఆర్ బర్త్డే సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో కూడా పార్టీ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ నెల చివరిలో కూడా ఏపీలో వైజాగ్ లో కూడా సభ నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు కేసీఆర్ సీరియస్ గానే బీఆర్ఎస్ విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు నాందేడ్ పర్యటన సాగబోతోంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ చందు. మొత్తంగా బీఆర్ఎస్ను విస్తరించే దిశగా కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ
రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తరించే నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మహారాష్ట్ర నాందేడ్లో జరిగే బీఆర్ఎస్ సభకు సంబంధించి మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ రిపోర్టర్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా బీఆర్ఎస్ సభకు సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఉన్న నేతలు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీగా మారిన అనంతరం మొదటి సభను గత నెల 18వ తేదీన కమలంలో నిర్వహించగా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటడానికి నాందేడ్ జిల్లాను వేదికగా చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఏదైతే ఇప్పటికే నాందేడ్ జిల్లా మొత్తం గులాబీ హోర్డింగ్ ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది. ఇటు ఓవైపు బీఆర్ఎస్ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. గత వారం రోజులుగా అక్కడే మకం వేసిన బీఆర్ఎస్ నేతలు సభ ఏర్పాట్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కలియతిరిగారు. ఏదైతే ఈ సభ నాందేడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని గురుద్వారా సర్కల్ మైదానంలో సభ జరగనుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో కేబినెట్ మీటింగ్ నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ఈ సభకు హాజరు కానున్నారు. అయితే ఈ సభకు మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఫ్లెక్సీలు, బ్యానర్లు, బెలూన్లను చాలా వరకు మరాఠీలో రాయించారు. అయితే కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, స్థానికంగా బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకుల ఫోటోలతో బ్యానర్లు వెలిశాయి. అయితే ఈ సభకు సంబంధించి స్థానిక గ్రామాల ప్రజలను కూడా ఇక్కడ తరలించడానికి ఇప్పటికే మంత్రి ఐకే రెడ్డి, ప్రభుత్వ విత్ బాల్కాసుమన్, ఎంపీ బీబీ పాటిల్, బోధన్, జుక్కల్, ముత్తోల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి గెడం నగేష్ కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని మరాఠా గ్రామాలను కలియతిరిగారు. అంతేకాకుండా ఇప్పటికే చాలా వరకు ఇటు సర్పంచులు, మాజీ నేతలు కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే నాందేడ్ మాజీ మంత్రి డిబి పాటిల్ కూడా ఈ రోజు కేసీఆర్ సమక్షంలో కారు ఎక్కనున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే నాందేడ్ సభకు ఒక మరాఠా ప్రజలు కాకుండా తెలంగాణ సరిహద్దులోని నియోజక వర్గాల ప్రజలను కూడా తరలించడానికి ఇప్పటికే ప్రత్యేక వాహనాలను సైతం ఏర్పాటు చేశారు. ఏదైతే నాందేడ్ చేరుకున్న అనంతరం ఆయన మొదటగా గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సభస్థలి వద్ద గల శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం సభకు చేరుకున్నారు. అయితే మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకొని జాతీయ రాజకీయాల్లో తన మార్పును నిలబెట్టుకోవడానికి కేసీఆర్ ఏం మాట్లాడుతారనే చర్చ ఇటు నాందేడ్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. రాజేంద్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రముఖ గాయని జయరాం మృతదేహానికి